హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీసీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ, చాలా క్రిస్పీ అయిన శాండ్విచ్ చేయడం ఎలాగో చూద్దాం. ఈ క్రిస్పీ శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు: చాప్డ్ ఆనియన్స్, గ్రేటెడ్ క్యారెట్, చాప్డ్ కొరియాండర్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రేటెడ్ పన్నీర్ అండి. ఇది నేను గ్రేట్ చేసుకున్నాను. అండ్ బాయిల్డ్ స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్ నేను బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ బ్యాటర్, చీజ్ స్లైసెస్. సో బైండింగ్కి ఇక్కడ శాండ్విచ్ స్ప్రెడ్ తీసుకున్నాను. అండ్ చిల్లీ ఫ్లేక్స్, దాని తర్వాత ఒరిగానో. సో ఇవన్నీ యాడ్ చేసి చాలా మంచి ఫ్లేవర్స్ వస్తాయండి. అండ్ లాస్ట్గా బ్రెడ్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్ తీసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్తో మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా ఎన్ని రకాల వెజ్జెస్ వేస్తున్నామో. ఎవరైతే వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరో వాళ్ళతో ఈ రెసిపీ తప్పనిసరిగా షేర్ చేయండి. సో దీంట్లో ప్రోటీన్ కూడా ఉంది. మంచిగా పన్నీర్ వేస్తున్నాం మనము. సో కార్న్ ఉంది. అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ అండి. సో చాలా టేస్టీ, చాలా హెల్దీ శాండ్విచ్ రెడీ అవుతుంది. సో ఎవరైతే వెజ్జెస్ తినరో వాళ్ళకి ఇది డెఫినెట్గా టేస్ట్ చేయించండి, మళ్ళీ అడుగుతారు. అండ్ కిడ్స్ ఆల్సో చాలా లైక్ చేస్తారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక రెసిపీ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ ఇక్కడ నేను శాండ్విచ్ స్ప్రెడ్ వేస్తున్నాను అండి. సో ఇలాగ బైండింగ్కి మంచిగా యూజ్ అవుతుంది. సో ఇలా ఫ్లేవర్ కూడా మంచిగా యాడ్ అవుతుంది శాండ్విచ్ స్ప్రెడ్ వల్ల. సో మంచిగా ఇలాగ బైండింగ్ చేసుకుంటామండి. దీన్ని చేసుకున్నాక బ్రెడ్ పీసెస్ తీసుకుంటాము. సో బ్రెడ్ పీసెస్ తీసేసుకొని సో వాటి మీద మనం వెజ్జెస్ అన్నిటినీ స్ప్రెడ్ చేయాలండి. సో ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. సో చూసారు కదా మంచిగా స్ప్రెడ్ చేశానండి బ్రెడ్ మీద. ఇప్పుడు నేను చీజ్ స్లైసెస్ని వేస్తున్నాను. చీజ్ అందరూ ఇష్టంగా తింటారు కదా, పిల్లలు పెద్దలు అందరూ. అలాగా శాండ్విచెస్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము శాండ్విచ్ మేకర్ తీసుకొని ప్రీహీట్ చేసుకున్నాము. ప్రీహీట్ చేసుకున్నాక బటర్ మంచిగా అప్లై చేసి శాండ్విచెస్ని పెట్టాలండి. సో ఇక్కడ నేను ఒకటి తర్వాత ఒకటి శాండ్విచెస్ పెట్టేశాను. సో పెట్టేశాక ఆన్ చేశాను. అంతేనండి, ఎంతో క్రిస్పీ అయిన, ఎంతో టేస్టీ అయిన శాండ్విచెస్ రెడీ అయిపోతాయి. అలా అంత ఈజీగా, అంత తక్కువ టైంలో చాలా టేస్టీ అయిన శాండ్విచెస్ రెడీ అయిపోతాయండి. సో ఎప్పుడన్నా మీకు ఏం కుక్ చేయాలో అర్థం కానప్పుడు ఇవి చేసుకోండి. ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా, నైట్ అయినా, ఏ టైంలో అయినా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే రెసిపీ అండి ఇది. సో శాండ్విచెస్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా శాండ్విచెస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. దే విల్ థ్యాంక్ యూ లేటర్. సో నేను ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుని ఆన్ చేసుకున్నాను. సో అంతే అండి. సో చాలా ఈజీగా మన శాండ్విచెస్ తయారైపోయాయండి. అంతే, చూడండి ఎంత జ్యూసీగా, ఎంత క్రీమీగా ఉందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా క్రిస్పీగా ఉందండి. సౌండ్ పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా తయారయ్యాయి. సో ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏబీసీ వరల్డ్. థ్యాంక్ యూ.